వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం పోస్టర్ను సీనియర్ నాయకులతో కలిసి ఆవిష్కరించిన పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు హామీ చేయకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపిన కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన పెందుర్తిలో గల ఏడీఈ కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి ఏడీఈ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధుపడ నాగమణి, అంజీ, జెడ్పీటీసీ ఉప్పిలి దేవి, కనకరాజు, సబ్బవరం ఎంపీపీ బొక్కం రాము, పెందుర్తి మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను, రాపర్తి మాధవరావు, మెంటి మహేష్, అప్పికొండ మహాలక్ష్మీ నాయుడు, గండిరెడ్డి మహాలక్ష్మీ నాయుడు, మాజీ కార్పొరేటర్ చొప్పా నాగరాజు, సర్పంచ్ ఉగ్గిన గోవింద తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్గా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం అనేక సందర్భాలు ఇప్పటికే మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఏ రకంగా అధికారంలోకి వచ్చింది అనేటువంటి విషయాల్ని మనం ఇప్పటికే 2-3 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. తల్లికి దీవెన కింద మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి మాటలు కానివ్వండి. 6 నెలల్లో ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు కానీ కల్పించలేకపోతే నెలకి 3,000 లెక్క నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇలా 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎక్కడ ఏ ఒక్క హామీని కూడా, ఒక పెన్షన్ పెంపు తప్ప వేరే ఏ హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా ఈ ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా ఆ రోజు బహుశా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా బీజేపీ పెద్దలు ఎక్కడా కూడా మేనిఫెస్టోని ముట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. వాళ్ళు భయపడి 2 అడుగులు వెనక్కి వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయాలు వాళ్ళకి తెలుసు, ఎక్కడ మాట మీద నిలబడరు, మనం బాధ్యులం అవుతాం, దాని మీద వాళ్ళు కూడా దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితుల్లో. ఇవి పక్కన పెడితే ముఖ్యంగా ఏదైతే ఇవాళ విద్యుత్ ఛార్జీలు, ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే 2 దఫాలుగా ప్రజలకు తెలియకుండా సైలెంట్గా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజల మీద పడేటువంటి అదనపు భారం మనం చూసుకుంటే ఇవాళ 15,485 కోట్ల రూపాయలు, సుమారుగా 15,485 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని వాళ్ళ విద్యుత్ ఛార్జీల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి కూటమి ప్రభుత్వం వేస్తుంది ఆల్రెడీ. దీన్ని తక్షణమే తగ్గించాలి. ప్రజలకి, ముఖ్యంగా రైతాంగానికి ఇవాళ అదనపు భారంగా ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని మీరు వేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలెవరు కూడా హర్షించేటువంటి కార్యక్రమం కాదు. అంటే ఎవరూ అడగరలే, మేము ఏదైనా చేయొచ్చు, ఒకవేళ మేము ఆ సూపర్ హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటాం, పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ మేము ఇవ్వము, రైతులకు సంబంధించిన సమస్యలు మేము పట్టించుకోము అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ రకంగా ఉంటాయి మనకు కొత్తగా మనం చూడాల్సిన లేదు.
మొదటి నుంచి కూడా ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఏ నిమిషానికి అవసరం తగ్గ మాటలు మాట్లాడడం అనుకున్నది ఆ నాయకుడికి ఉన్నటువంటి అలవాటు. ప్రజలందరూ కూడా తెలుసు. అప్పటికీ చెప్పాము మేము కూడా ప్రజలందరికీ, అమ్మా నీకు 15,000 నీకు 15,000 అంటున్నాడు, అది కూడా జరగదని చెప్పినప్పటికీ కూడా నమ్మినటువంటి పరిస్థితులు. ప్రజల్లో ఆయన ఏదో ఇంకా మంచి చేస్తాడు అనుకున్నారు, ఇవాళ మోసపోయారు. ఏ ఇష్యూకి వచ్చినా సరే ఆ రోజు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా, పెద్దల హీరోయిన్లు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి చాలా క్లియర్గా, అన్నా మీరు అందరూ కూడా రండి, వైజాగ్ రండి, ఒక జూబ్లీ హిల్స్ మాదిరి మీ అందరికీ కూడా స్థలాలు ఇస్తాం, ఇక్కడ చక్కగా వైజాగ్ని ఒక సినిమా హబ్ని తయారు చేద్దామని చెప్పి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. అయితే ఆ రోజు దాన్ని ఎవరు రాజకీయ పరంగా వాళ్ళు వాడుకున్నటువంటి సందర్భం. ఈరోజు చూద్దాం, మరి ముందు సినీ పెద్దలు దీనికి సంబంధించి ఏం మాట్లాడతారో చూసి తర్వాత మేము స్పందించేటువంటి కార్యక్రమం. వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల మీద భారం మోపేటువంటి కార్యక్రమాలు మీరు ఏం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుంది. దాంట్లో భాగంగానే రేపు 27వ తారీఖున శుక్రవారం నాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని, పార్టీ నాయకుల్ని కలుపుకొని ఉద్యమ బాటని మొదలు పెడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్, ఏడీ ఆఫీస్ అయితే ఏడీ ఆఫీస్, ఎస్సీ ఆఫీస్ అయితే ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది ఇవాళ మా ప్రధానమైన డిమాండ్. ఆ రోజు లోకేష్ గారు అన్నారు, ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాళ్ళని తరిమి కొట్టండి అని చెప్పారు. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టేటువంటి దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారో తెలియటం లేదు. కానీ ఖచ్చితంగా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేని ఎడ్ల మరింతగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం 27వ తారీఖున ఉదయం 10 గంటలకి పెందుర్తి కూడల్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మొదలై ఒక పెద్ద ర్యాలీగా అందరం కూడా మళ్ళీ వాళ్ళ ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఏడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, వాళ్ళు ఇదే కాదు ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది.